ఆవిడేమంటది, పర్లేదు మహారాజా చంపేయండి, 2 ముక్కలు చేసేయండి, దానికో ముక్క నాకో ఏదో వండుకు తినే కూరలేంటి ఏమన్నా, ఇదేంటి ఏదేదో తీసుకొచ్చి మొత్తం అందరు కలిసి ఊర్లో చాలా మంది 4-5 మేకలను కోసుకొని మీ ఫ్యామిలీకి ఇంత మా ఫ్యామిలీకి ఇంత అని పంచుకుంటారు కదా, ఆ టైపులో రాజుగారికి మ్యాటర్ అర్థమైపోయింది. నిజంగా కనిపెంచిన తల్లికి బాధ తెలుస్తుంది, బిడ్డకి ఏమైనా నష్టం కలిగితే అల్లాడిపోయేది తల్లే కదా. చంపేయండి పర్లేదు అనేది తల్లి ఎందుకు అవుతుంది? రాజుగారికి అర్థమైంది, టూ అసలైన తల్లి ఎవరు, టూ ఇచ్చేసేయండి. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. ఎంత జ్ఞానం అసలు! అక్కడ న్యాయం చెప్పిన వాళ్ళందరూ కూడా నోటి మీద వెళ్ళేసుకుని, అయ్యా బాబోయ్ మహారాజా, మీ తర్వాత అసలు ఎవడైనా జ్ఞానంలో అని చాలా అప్రిషియేట్ చేసేస్తున్నారు. మరి ఇలాంటి తీర్పులన్నీ సరికి జనాలకి ఎలా ఉంటుంది తెలుసా? ఈ మెత్త వెంట్రుకలన్నిట్లా ఒకలాగా తయారు, శరీరాలన్నీ ఒకలాగా అయిపోయి వణుకో. అమ్మ బాబోయ్, సొలొమోన్ మహారాజు అంటే ఇంత జ్ఞానం కలిగిన వాడు, అమ్మో. యేసయ్య ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? సొలొమోను కన్నా గొప్పవాడిని నేను. స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా అంటే అలా కాదు, ఇంకా స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే సొలొమోను కంటే, రాజు కంటే నేను ఇంకా గొప్పవాడిని యేసయ్య చెప్తున్నాడు. మొదటిగా ఆయన ఎవరికంటే గొప్పవాడు అని చదివాం మనం, ప్రవక్త కంటే గొప్పవాడు యేసయ్య అని మనం విన్నాం. ఇప్పుడు రెండోదిగా రాజు కంటే ఆయన గొప్పవాడట. రాజు అంటే ఆ రాజ్యం మొత్తంలో హైయెస్ట్ పవర్ రాజుదే. ఏ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు కదా, ప్రతి రాజ్యానికి ఒక రాజు అని ఉంటాడు, ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఆ రాజ్యంలోనే గొప్పవాడు కదా. పక్క రాజ్యానికి వెళ్తే బహుశా గౌరవిస్తారు అంతే తప్ప మా రాజుగారు అని అనరు కదా.